తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మార్క్ ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ఆయన రాజకీయంతో రెండు ప్రధాన పార్టీలు పోటీ పడలేకపోతున్నాయి. ఆ పార్టీలు జాతీయ పార్టీలు కావడం, నిర్ణయాలు ఢిల్లీలో జరగాల్సి ఉండడంతో గందరగోళం ఏర్పడుతుంది. కానీ కేసీఆర్ మాత్రం తమ పార్టీ నేతల్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకున్నప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్స్ కూడా ఇచ్చేశారు. ప్రచారానికి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. నిజానికి అప్పుడు టికెట్ల కోసం పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. అప్పుడు అధికార పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తామన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. అయినా అసంతృప్తిని లెక్క చేయకుండా ఉండేవారు ఉంటారు, పోయేవారు పోతారు అని అన్ని పార్టీల కంటే ముందే బీఫామ్లను అందజేశారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా ఆయన చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నారు. ఈ కారణంగా చాలామంది కీలక నేతలు కాంగ్రెస్లో చేరిపోయారు. అయినా పట్టించుకోలేదు. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి టికెట్ ఇస్తామన్నా కూడా నేతలు వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. అయినా కేసీఆర్ పోయిన వారి స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసి బీఫామ్స్ మాత్రమే కాదు, వారికి ఎన్నికల ఖర్చు కోసం 95 లక్షలు కూడా ఇచ్చారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే ఒక అడుగు ముందుకేసి అందరికంటే ముందుగానే బీఫామ్లను అందజేశారు కేసీఆర్. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన అధికార కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో డైలమాలో ఉంది. ఇంకా 3 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. 1-2 స్థానాల్లో వారిని మార్చేందుకు నానా తంటాలు పడుతోంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉంటే కేసీఆర్ మాత్రం గురువారం తన పార్టీ అభ్యర్థులను ఏకంగా బీఫామ్లనే అందజేశారు. వాటితో పాటు ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి 95 లక్షల చెక్కును పార్టీ తరపున ఆయన అందజేశారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు వీలుగా తన రాష్ట్ర వ్యాప్త పర్యటనల నిమిత్తం బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను, సంబంధిత ప్రణాళికలను ఖరారు చేసుకున్నారు. లోక్సభ ఎన్నికల టికెట్లు ఇచ్చిన తరువాత కూడా పలువురు నేతలు బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చారు. వీరిలో కడియం శ్రీహరి, గడ్డం రంజిత్ రెడ్డి, కె కేశవరావు తదితర సీనియర్లు కూడా ఉన్నారు. ఖైరతాబాద్, భద్రాచలం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కూడా పార్టీని వీడారు. హైదరాబాద్ నగరంలో కీలక నాయకుడైన మాజీ మంత్రి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారు సైతం సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో పార్టీలో నైరాశ్యం పోగొట్టి కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ పలు వ్యూహాలు రచించారు. తాను మరోసారి ఉద్యమ నాయకుడిని అవుతానని కేసీఆర్ చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ మాత్రం 3 స్థానాల విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేకపోయింది. ఖమ్మంకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్కు వెల్చాల రాజేందర్ రావు, హైదరాబాద్కు సమీర్ వలీవుల్లాను అభ్యర్థులుగా నిర్ణయించారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. కరీంనగర్ టికెట్ ఎవరికన్న విషయంలో పార్టీ హైకమాండ్ ఆది నుంచి సామాజిక కోణంలోనే ఆలోచిస్తోంది. ఇక్కడ మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డితో పాటు వెలమ సామాజిక వర్గానికి చెందిన వెల్చాల రాజేందర్ రావు పేరు మాత్రమే పరిశీలించారు. హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలీ మస్కతి పేరును చివరి వరకు పరిశీలనలోకి తీసుకున్నా మజ్లిస్ పెద్దల అభ్యంతరంతో ఖరారు చేయలేదని చెబుతున్నారు. మరోవైపు ఖమ్మం నియోజక అభ్యర్థి అంశం పీఠముడు పడిపోయింది. అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థికి ఖరారు చేస్తే ఇతర వర్గాల మద్దతు లభించడం కష్టమన్నది వాదనగా వినిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయనకు ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరుడికే టికెట్ ఇస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ప్రధాన వర్గం ఈసారి కాంగ్రెస్కు మద్దతు పలికే అవకాశాలు ఉండవని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే మాదిగ వర్గం కాంగ్రెస్కు దూరం అయింది. అన్ని రెడ్డి వర్గానికే కేటాయించడం వల్ల మిగతా అన్ని వర్గాలు దూరమవుతాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో 3 టికెట్లు ఖరారు తరువాత కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎలా చూసినా కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు దారి తప్పిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల మార్పు అంశం మరోమారు చర్చనీయాంశం అవుతుంది. పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ను బరిలోకి దింపాలని యత్నిస్తోంది. ఆ దిశగా ఢిల్లీ నాయకత్వం వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రచారంపై నిఘా పెట్టిన నాయకత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తన నియోజకవర్గాన్ని హైదరాబాద్ను విడిచి ఎక్కడకు వెళ్లటం లేదు. పెద్దపల్లి నుంచి ఆ పార్టీ తరపున బరిలో దిగిన శ్రీనివాస్ బలమైన అభ్యర్థి కాడని, ప్రచారంలోని వెనకబడుతున్నాడని అమిత్ షా టీం గుర్తించిందని చెబుతున్నారు. ఆ నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి వివేక్ పోయిన తరువాత బీజేపీకి పెద్దపల్లిపై పెద్దగా పట్టు లేకుండా పోయింది. వివేక్ కాంగ్రెస్కు పోయి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆయన కొడుకు గెడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మారాడు. గులాబీ పార్టీలో సీటు దక్కదనే నిర్ధారణకు వచ్చిన సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్లో చేరాడు. నేతకాని వెంకటేష్కు కాంగ్రెస్లోనూ నిరాశ ఎదురైంది. ఆయనను బీజేపీ దగ్గరికి తీసుకుంటుంది. ఆ నియోజకవర్గం నుంచి ఆయన అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. పెద్దపల్లి అభ్యర్థి మార్పుపై 2-3 రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచిన సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ జిల్లా యంత్రాంగం అంగీకరించే పరిస్థితిలో లేదు. రాష్ట్ర నాయకత్వంలోని కొందరు కీలక నేతలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని నేటికి బలంగా వ్యతిరేకిస్తున్నారు అనే ప్రచారం ఉంది. ఆర్థిక అంగు ఆర్బాటాలున్న తేరా చిన్నపరెడ్డిని కానీ, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న బీసీ సామాజిక తరగతికి చెందిన రామరాజు యాదవ్ను కానీ బరిలో దింపాలనే ఒత్తిడి రాష్ట్ర నాయకత్వంపై ఉంది. ఈ డైలమాలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితం ఎలా ఉన్నా కేసీఆర్ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయన్న సంగతిని పక్కన పెడితే రాజకీయ వ్యూహాల్లో మాత్రం కేసీఆర్ అందరికంటే ముందే ఉన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిపినప్పుడు అపర చాణక్యుడు అంటారు, ఓడిపోతే మాత్రం ఇదే వ్యూహం అంటారు. అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా చూస్తే కేసీఆర్ చాలా వేగంగా ఉన్నట్లే లెక్క.